2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 21కి అయిపోయి ఉండేది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమే శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, అన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఈ చర్యలని. బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలుసు